ఫ్రెండ్స్ ఫస్ట్ డైరెక్ట్గా అడుగుతున్నాను నేను మీకు ఒక 2 క్వశ్చన్లకి సమాధానం చెప్పండి. మీకు పవన్ కళ్యాణ్ గారు అప్కమింగ్ ఏ సినిమా మీద కొద్దిగా హైప్ ఉంది, కొద్దిగా బజ్ ఉంది అని అంటే నేను హానెస్ట్గా చెప్పేస్తాను, మొహమాట పడకుండా చెప్తా, నాకు ఓజీ మీదే బజ్ ఉంది. ఇక వీరమల్ల మీద నాకైతే ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఓకే, అది అలా డెవలప్ వచ్చింది. అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ గురించి అసలు నేను ఆలోచించలే కూడా, ఏ రోజు కూడా దాని గురించి డిస్కస్ చేయాలని చెప్పి కూడా నేనైతే అనుకోలే. దాని గురించి టీజర్స్ రిలీజ్ అయినాయి, హీరోయిన్ ఏమో చేశారు, అయినా కానీ దాని గురించి ఏ విధమైనటువంటి ఆలోచన నా బ్రెయిన్లో ఎందుకోలేదు. ఎందుకంటే నాకే కాదు ఎవరికి కూడా ఆ సినిమా మీద నమ్మకం లేదు. కారణాలు చాలా ఉన్నాయి అనమాట. మొట్టమొదట హరీష్ శంకర్, ఆయన తీసేది రీమేక్స్లో కొద్దిగా జోడించి ఏదో చేసేటటువంటి ప్రయత్నం చేస్తలే, కానీ మ్యాక్సిమం బిట్స్ కొట్టింది. రీసెంట్గా వచ్చిన మన రవితేజ గారిది మిస్టర్ బచ్చన్, అది పోయింది. అంత తర్వాత కూడా ఇంకెందుకు సినిమాలో ఆయన నటించిన అనమాట. ఆ సినిమా కూడా షెడ్కి వెళ్ళిపోయింది. ఈ విధంగా హరీష్ శంకర్ వరుస ఫ్లాపులతో ఉన్నాడు. అదే టైంలో పవన్ కళ్యాణ్ దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని డేట్స్ ఇచ్చారనమాట. డేట్స్ ఇచ్చిన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుగుతుంది. అది తేరీ మూవీ, లైక్ మన విజయ్ తలపతి గారిదే పోలీసోడు సినిమా రీమేక్ అని చెప్పి తెలిసిన తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా నెగిటివ్ ట్రెండ్ చేశారు. అసలు ఈ సినిమా వద్దు, ఈ సినిమా రావద్దు, బాయ్కాట్ అని చెప్పి బాగా ట్రెండ్ చేశారు. అయినా కానీ హరీష్ శంకర్ వినకుండా సినిమా షూటింగ్ అయితే మొదలుపెట్టిండు అనమాట. కానీ ఏదో చిన్న హోప్, ఏమో ఒక గబ్బర్ సింగ్ రిపీట్ అయిద్దేమో అని చెప్పి చాలామంది బాగా హోప్ ఎదురు చూస్తున్నారు అనమాట. దానికి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ చేశాక భగత్ అన్నప్పుడు ఇక ఒక రకమైనటువంటి వైబ్ వచ్చిందనమాట. ఆ తర్వాత ఎలక్షన్స్ టైంలో గ్లాస్ అనేది పగిలే కొద్దీ పదునెక్కిద్ది అనేటటువంటి రిలీజ్ చేశాక ఇంకో రకమైనటువంటి బజ్ అయితే వచ్చింది. సో ఈ సినిమా ఆ 2 టీజర్సే వచ్చాయన్నమాట. ఆ తర్వాత ఏ విధమైనటువంటి అప్డేట్ రాలా. ఇక ఈ సినిమా ఆగిపోయి ఉంటుందిలే, పవన్ కళ్యాణ్ గారు ఓజీకే డేట్స్ ఇవ్వట్లేదు, ఇక దీని గురించి డేట్స్ ఇస్తారులే అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ కట్ చేస్తే షూటింగ్ మేము స్టార్ట్ చేసాం అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. బతికే ఉన్నావురా నువ్వు అనేటటువంటి ఫీలింగ్ మనకు కలిగింది. అండ్ ఇవాళ నిన్న వచ్చిందనమాట అప్డేట్, ఈ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేశారు. ఏం మాట్లాడాలి నిజంగా, నాకైతే ఒకటే డైలాగ్ గుర్తొచ్చిందనమాట. స్టైల్ అయినా, స్ట్రాటజీ అయినా, స్క్రీన్ ప్లే అయినా, స్క్రీన్ ప్రెజెన్స్ అయినా, సూట్ అయినా, బూట్ అయినా నేను వేయనంత వరకే, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. నిజంగా ఒక చాలా సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు వెనక్కి వెళ్ళిను అనేటటువంటి కూడా నేను చెప్పను, ఎందుకంటే ఇంత మట్టికి ఇలాంటి రోల్ ఆయన చేయలేదన్నమాట. అండ్ ఫస్ట్ నాకేమనిపించిందంటే ఎవర్రా మైకేల్ జాక్సన్ అనిపించింది. అంటే మన సందీప్ రెడ్డి వంగ గారు ఏం చెప్పిండంటే మైకేల్ జాక్సన్ సినిమా తీయాలనుంది, లేక ఆయన బయోపిక్ తీయాలనుంది నాకు, కానీ దానికి తగ్గ నటుడు మన ఇండియాలో ఉన్నాడా అని చెప్పి ఇంటర్వ్యూలో అని అన్నాడు అనమాట మన సందీప్ రెడ్డి వంగ గారు. చూసుకోండి ఒకసారి ఫోటో. సరిపోతాడా మైకేల్ జాక్సన్, సరిపోతాడా లేకపోతే ఇంకా అంతకు మించి కావాలా మీకు? అలా ఉన్నాడు అనమాట. ఎలా పవన్ కళ్యాణ్ గారిని నేను అసలుకే ఎక్స్పెక్ట్ చేయాలా, ఎలా హరీష్ శంకర్ చూపిస్తారని చెప్పి కళ్ళవాడు అనుకోలేదు అనమాట. వేరే లెవెల్ ఉన్నాడు. అసలు వింటేజ్ అనాలా, ఇంకేమనాలా అనేటటువంటిది ఏమాత్రం అర్థం కావట్లా. ఇది ఏమాత్రం గ్రాఫిక్స్ కాదు, ఏమాత్రం సీజీఐ కాదు, ఒరిజినల్ జిరాక్స్ని ఎలా మనం ముందు పెట్టారు అనేటటువంటిది మనమైతే గమనించాలి. నాకైతే ఒక మైకేల్ జాక్సన్ చూస్తున్నటువంటి వైపు వచ్చింది, ఒక కౌబాయ్ను చూస్తున్నటువంటి వైపు వచ్చింది. వీటన్నిటికన్నా మించి అంటే లైక్ తను వేసినటువంటి సూట్ అయినా, పెట్టినటువంటి క్యాప్ అయినా, నించున్నటువంటి పొజిషన్ అయినా అంతా కూడా మైకేల్ జాక్సన్ కాపీ కొట్టారు కాదంటలా, కానీ చాలా బాగుందనమాట. ఒక వింటేజ్ వైపుని అయితే క్రియేట్ చేసి మన ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు మన హరీష్ శంకర్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కలిగింది. ఇంకేముంది ఈ లుక్లో, ఇవాళ సాయంత్రం 4:45 రెడీగా ఉండండి అనేటటువంటిది చెప్పారు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సాంగ్ని ఏమైనా ప్లే చేస్తున్నారా? లైక్ మన మైకేల్ జాక్సన్ గెటప్ వేసింది కదా, మైకేల్ జాక్సన్ లాగా మన పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా గట్టి స్టెప్ ఏమన్నా వేయబోతున్నారా? గట్టి డ్యాన్స్ వీడియో ఏమన్నా లీక్ చేయబోతున్నారా? గట్టి డ్యాన్స్ వీడియో ఏమన్నా రిలీజ్ చేయబోతున్నారా? ఒక టైటిల్ సాంగ్ని అనౌన్స్ చేస్తారా? పోనీ టైటిల్ సాంగ్ని డైరెక్ట్గా దింపుతారా? మనకేమైనా బిగ్ సర్ప్రైజ్ ఇస్తారా అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట. ఏమై ఉంటుంది? టీజర్ వస్తుందా, గ్లిమ్స్ వస్తుందా, సాంగ్ వస్తుందా అనేటటువంటి క్లారిటీగా మాట్లాడుకోవాలంటే ఆల్రెడీ మన హరీష్ శంకర్ గారు ఒక ట్వీట్ వేసిన అనమాట, మీరు చూడవచ్చు. దేమి గాడ్ అని, దేమి గాడ్ అంటే ఇది పాక్షిక దైవం అనేటటువంటిది గూగుల్లో వస్తుంది అనమాట. అంటే పాక్షిక దైవం అంటే మన హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని, ఆ విషయం మీరు అందరికీ తెలుసు. ఆయన్నే దేవుళ్ళగా భావిస్తారు అనమాట. సో పాక్షిక దైవం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి పెట్టి మెన్షన్ చేసిండు. అంటే మనం ఆల్రెడీ అనుకున్నాం అనమాట, ఈ విషయం మీకు తెలుసో లేదు, ఈ సినిమా ఏదైతే ఉందో తేరి సినిమా రీమేక్ కాదు, ఇది ఫ్రెష్ స్టోరీ అంట. ఒక కొత్త స్టోరీని అయితే మనం ముందు పెట్టి తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇప్పుడు దాకా రిలీజ్ చేసినటువంటి టీజర్స్ని చూడొచ్చు, ట్రైలర్స్ని చూడొచ్చు. అందులో ఉన్నటువంటి ఏ ఒక్క సీన్ కూడా విజయ్ తలపతి గారు తేరి సినిమాలో ఉన్నటువంటి ఫీలింగ్ అయితే రాలా, ఒక వైబ్ అయితే వస్తుంది. అందులో చూసుకున్నట్లయితే మన విజయ్ తలపతి గారు ఒక నార్మల్ కాపు, అంటే కాపు లాగా పోలీస్ లాగా ఉంటాడు, అంత రూత్లెస్గా అయితే ఉంటాడు. కానీ ఇందులో చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఫుల్ రూత్లెస్గా, ఫుల్ వైలెంట్ కాపు లాగా అయితే కనపడుతుంటాడు. సో దీన్ని బట్టి ఇది ఏదైతే ఉందో తేరి సినిమా రీమేక్ అనే కాదు, ఒక ఫ్రెష్ ఫీల్ గుడ్ మూవీ అనేటటువంటి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఏం ప్లాన్ చేసింది అనేటటువంటిది చూడాలి. సో ఇక్కడ దేమి గాడ్ అని చెప్పి
గ్లిమ్స్ ఆర్ టీజర్ వస్తుంది అనేటటువంటి మెన్షన్ కూడా మన హరిశంకర్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటికే 2 రిలీజ్ చేశారు. ఒకటేమో గ్లిమ్స్ రిలీజ్ చేశారు భగత్ అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికల ముందు గ్లాస్ అనేది పగిలి కొద్ది పొగనెక్కిద్ది అని చెప్పి అదొకటి రిలీజ్ చేశారు అనమాట. గ్లాస్ అంటే గాజు కాదు సైన్యం, కనపడని సైన్యం అని చెప్పి రిలీజ్ చేశాక అది కూడా ఎలక్షన్స్కి బాగా యూజ్ అయింది అనమాట. పవన్ కళ్యాణ్ గారిని చాలా బాగా చూపించడం అని చెప్పి మరీ అనుకున్నారు. సో ఇందులో ఏదైతే ఉందో దేమిగోడ్లాగా తనైతే చూపిస్తాను అనమాట. ఇప్పుడు లైక్ మీకు దేమిగాడ్ అంటే అర్థం అయిపోయి ఉండొచ్చు, గ్రీక్ గాడ్ అంటారు. గ్రీక్ గాడ్ అని ఎవరిని అంటారు? మన హృతిక్ రోషన్ అంటారు. ఆయన చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రీక్ గాడ్ రా అంటారు. అంటే లైక్ ఆయన బాడీ అయినా ఆయన కట్అవుట్ అయినా అన్నీ ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా మనిషి అనేటటువంటి ఫీలింగ్ రాదు. తను ఏమన్నా అతీత శక్తులు ఉన్నటువంటి ఒక యువకుడా, అతీత శక్తులు ఉన్నటువంటి ఒక మానవుడా అనేటటువంటి ఫీలింగ్ హృతిక్ రోషన్ చూస్తున్నప్పుడు కలిగిద్ది అనమాట. అందుకే తనకి అందరూ కూడా ముద్దుగా గ్రీక్ గాడ్ అని పిలుస్తారు. సో ఇక్కడ గ్రీక్ గాడ్ కాదురా, ఇంకా దేమి గాడ్ రా అనేటటువంటి మెన్షన్ అయితే హరిశంకర్ చేసిన తర్వాత ఏదో నెక్స్ట్ లెవెల్ ప్లాన్ చేస్తుండు అనేటటువంటి ఫీలింగ్ అయితే అడుగడుగునా కలుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క, అన్న దిగాడు అనేటటువంటిది అందరికీ కూడా చెప్పండి. బాక్స్ ఆఫీస్ కూడా మోతం మోగేలా చెప్పండి. కళ్యాణ్ బాబు లేక సుఖాలు ఎక్కిపోయాయి. ఆయన జిమ్ చేయడు, మీ అందరికీ తెలుసు, డైట్ ఫాలో కాడు, వస్తాడు, ఆయనకి ఖాళీ టైం దొరికినటువంటి టైంలో వచ్చి జస్ట్ యాక్టింగ్ చేసి వెళ్ళిపోతాడు. అయినా కానీ ఈ విధంగా గ్లామరస్ ఆల్రెడీ మొన్నే చూసాం ఓజీలో, ఆ గ్లామర్ ఏంది, ఆ వింటేజ్ లుక్స్ ఏంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మరీ కామెంట్లు చేసుకున్నారు, మరీ అనుకున్నారు. అందరూ కూడా నింగి చెప్తారు. అది మరొక తలికే, ఆ సాంగ్ను మర్చిపోవాలా, ఆ లుక్ను మర్చిపోవాలా, ఆ వింటేజ్ పవన్ కళ్యాణ్ మర్చిపోవాలి, అది మరొక తలికే. ఈ విధంగా దేమిగోడ్ లుక్ చూసిన తర్వాత నాకైతే మస్తు అంటే మస్తు ఫీలింగ్ కలిగింది. ఖచ్చితంగా హరిశంకర్ గారు ఏదో నెక్స్ట్ లెవెల్ డెలివరీ చేయబోతుండో అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో అందరం కూడా హోప్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ఓజీ అయితే ఈ సెప్టెంబర్లో రిలీజ్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మన మొహన్ ఉంది ఏది, ఈ ఉస్తాద్ భగత్ సింగ్. ఇక ఆ తర్వాత ఆయన అయితే ఏ విధమైనటువంటి సినిమా అనౌన్స్మెంట్ ఇవ్వలేదు, ఏ విధమైనటువంటి సినిమా తీస్తా అని చెప్పి అఫీషియల్ ఇది కూడా చేయలేదు అనమాట. లైక్ తర్వాత నెల్సన్తో సినిమా ఉంది, వేరే డైరెక్టర్తో సినిమా ఉంది అని చెప్పి బయట టాక్ ఉందిలే, కానీ తీస్తారో తీయరో అనేటటువంటిది అయితే క్లారిటీ లేదు. నాకు తెలిసి ఇంకా ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఓన్లీ ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేసుకోవడంలో బిజీ అయిపోయి సినిమాలు తీయడం అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఉస్తాద్ భగత్ సింగే మనకు వచ్చేటటువంటి లాస్ట్ సినిమా. ఈ లాస్ట్ సినిమా హరిశంకర్ బెస్ట్ సినిమాగా ఉండబోతుంది అనేటటువంటిది మరీ అర్థమవుతుంది. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే హరిశంకర్ గారికి తీయని సారి ఇప్పుడు తేరీ రీమేక్ చేసినా కానీ పర్లేదు, చూడడానికి రెడీగా ఉన్నాం, ఆయన కనపడితే చాలు అనేటటువంటి ఫీల్ అందరూ ఉంటాం. ఓన్లీ అలా అనుకునేది అభిమానుల మట్టికి. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా స్క్రీన్ మీద మాకు కనపడితే చాలు, ఆయన నడిచొస్తే చాలు అని చెప్పి అభిమానులే కోరుకుంటారు. కానీ మామూలు ఆడియన్స్, జనరల్ ఆడియన్స్ చూసుకున్నట్లయితే ఆయన దగ్గర నుండి యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు, డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవన్నీ మీరు చేపించగలగాలి. ఇప్పుడు గబ్బర్ సింగ్ సినిమాలో ఆయన నడిచొస్తే ఏమి హిట్ కాల, అత్తారింటికి దారేది ఆయన నడిచొస్తే ఏమి హిట్ కాల. వాటిలో స్టోరీ ఉంది, వాటిలో సినిమా కథ ఎంగేజింగ్గా ఉంటుంది, ఎక్కడ కూడా బోరు కొట్టకుండా అలా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. అన్నీ పండించడం వల్ల ఆ సినిమాలు అంతలా అని అదే గుర్తుపెట్టుకోండి. సో పవన్ కళ్యాణ్ గారు నడిచొస్తే చాలు మాకు అనేటటువంటిది ఓన్లీ అభిమానులే. ఆయన నడిచొస్తే చాలు అంటే హరిహర వీరమల్లు 100 కోట్ల లాస్ని మిగిల్చుతుంది అనేటటువంటిది కూడా మరీ గుర్తుపెట్టుకోవాలి. ఇదే ఫ్రెండ్స్ ఫైనల్గా తెలియజేయదలుచుకుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేయండి. మీకు ఏ విధంగా అనిపించింది ఈ దేమిగోడ్, ఈ సూటు బూటు పవన్ కళ్యాణ్ గారికి ఎలా అనిపించాయి, ఆ లుక్ ఎలా అనిపించింది, ఆ టోపీ ఎలా అనిపించింది, ముఖ్యంగా నించునేటటువంటి పొజిషన్ ఎలా అనిపించింది. ఇవాళ 4 గంటల 45 నిమిషాలకే సోషల్ మీడియాని షేక్ చేయడానికి అందరూ కూడా రెడీగా ఉండండి. ఇక మీద ఓజీ అనేటటువంటి నినాదాలు జస్ట్ ఈ సెప్టెంబర్ 24 దాకా వినపడతాయి. ఆ తర్వాత నుండి వినపడేటటువంటి నినాదం ఉస్తాద్ భగత్ సింగ్ అనేటటువంటి నినాదం. ఒక అభిమాని ఆయన్ని ఎలా చూపిస్తారు అనేటటువంటి దానికోసం మరీ ఎదురు చూస్తున్నా. ఇక్కడ సుజిత్ మరియు మన హరిశంకర్ పోటీ పడుతున్నారేమో, నువ్వు బాగా చూపించగలవా, నేను బాగా చూపించగలను అని చెప్పి ఇద్దరేమన్నా పోటీ పడుతున్నారేమో అనేటటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్సే. సో ఎలా డెలివరీ చేస్తాను అనేటటువంటి దానికోసం నేను మరీ వెయిట్ చేస్తున్నా. రెడీగా ఉండండి. 4 గంటల 45 నిమిషాలకి గ్లిమ్స్ ఆర్ టీజర్ వస్తుంది. అది వచ్చిన తర్వాత కూడా డెఫినెట్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లేదా గ్లిమ్స్ ఆర్ టీజర్ అనౌన్స్మెంట్ రావచ్చు, డైరెక్ట్ దాన్ని దింపుతారని చెప్పలేను, దాని అనౌన్స్మెంట్ కూడా చేయొచ్చు అనమాట. అదే తెలియజేసుకుంది. మీ కామెంట్ కూడా తప్పకుండా కింద తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి. నమస్కారం.